ఏంటి వక్క ఇవి ఇట్లున్నాయని అనుకుంటున్నారా? చికెన్ డ్రమ్ స్టిక్స్ అంట. నాకైతే పేరే పలకడానికి వస్తలేదు, పెద్ద నత్తిమోహన్ దాన్ని. నిన్న వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ రెసిపీ కనిపించింది అనమాట. ఇక నాకు ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అని అనిపించింది. చూసినప్పటి నుంచి మా ఇంట్లో గ్యాస్ అప్పుడప్పుడు రోగం ముడుతుంది అనుకుంటా. ఎలగదు ఎన్నిసార్లు ముట్టించిన. ప్రాసెస్ లోకి వస్తే చికెన్ లెగ్ పీస్లని మంచిగా ఉడకబెట్టుకుని ఇట్లా ఒలుచుకొని బొక్కలన్నీ పక్కకు పెట్టుకుని మంచిగా చాప్ చేసుకోవాలన్నమాట, మెత్తగా చాకుతో ఇట్లా. తర్వాత 4 ఆలుగడ్డల్ని మంచిగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. దాంతో పాటు సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు. ఆలుగడ్డలు మంచి కలిసిపోయేటట్టు కలుపుకోండి. మళ్ళీ అట్లనే ఉంటే మంచిగా ఉండదు. ఇప్పుడు రౌండ్ బాల్ లాగా చేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం కదా బొక్క, అదే లెగ్ పీస్, దానికి ఇదంతా మంచిగా పట్టియాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో గిన్నెలో 2 కోడిగుడ్లను మంచిగా కొట్టిపోసుకొని గిలక్ కొట్టుకోండి. దాంట్లో ఈ లెగ్ పీస్ వేసి పట్టించి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ ని కూడా పట్టించి ఆయిల్ వేసుకొని డీప్ గా ఫ్రై చేసుకోవడమే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వేయంగానే కలిపేయకండి, మళ్ళీ విడిపోతుంది. ఆలుగడ్డ కదా, స్మూత్ గా ఉంటది అనమాట. మీరు వీడియోస్లలో చూస్తుంటే ప్రాసెస్ సింపుల్ గా అనిపిస్తుందేమో కానీ ప్రతి ఒక్క వీడియోకి నేను చాలా కష్టపడుతున్నారా. ఫైనల్ గా ఏందో ఈ పేరు కూడా నాకు చక్కగా పలకడానికి వస్తలేదు, నత్తిపోతుంది, ఇజ్జత్ పోతుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న క్వాలిటీ అదిరిపోయింది. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా, ట్రై చేయండి.